దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్టు ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరి ఈ యొక్క 4వ కూడికకు తీసుకొచ్చినందుకై నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని తన కొరకు ఫలములు ఫలించు నిమిత్తమై మనందరినీ కూడా ఏం చేశాడు? ఏర్పాటు చేసుకొని తన యొక్క సంఘం అనేటువంటి తోటలో శ్రేష్టమైనటువంటి ఒక ద్రాక్షవల్లిగా దేవుడు ఏం చేశాడు? మనల్ని నాటినట్టుగా మనము దీనికి ముందు నేర్చుకున్నాం. కానీ దేవుడు ఎలాంటి ఫలములు ఫలించాలి అని మళ్ళీ నాటాడో ఆ రకముగా మనం ఫలించలేకుండా ఉన్నట్టుగా మనము దీనికి ముందు నేర్చుకున్నాం. అదే కాకుండా మరి ఫలించాలంటే ఏం చేయాలి, లేదంటే ఫలించకపోవటానికి గల కారణాలు ఏంటి అన్న విషయాన్ని గురించి మనము ఈ యొక్క నిన్న ఉదయము, నిన్న మధ్యాహ్నము, మరి ఈ ఉదయకాలము, అలాగే ఈరోజు కూడా మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఉదయకాలంలో నేర్చుకున్నాం ఏంటంటే, ఎవరి హృదయంలో అయితే ముళ్ళ పొదలాంటి స్వభావం ఉంటుందో ఆ యొక్క ముళ్ళ స్వభావముతో నువ్వు ఎంత వాక్యం విన్నప్పటికీ కూడా ఆ వాక్యము నీళ్ళు ఏం చేస్తుంది? ఎదగకుండా దాన్ని అణిచివేస్తుంది. ఆ ముళ్ళ స్వభావం ఏంటిది అని మనము చూసినట్లయితే ఐక విచారము, ధనమోసము, తర్వాత ఇతర సంబంధమైనటువంటి కోరికలు, ప్రేమిలారా, అవన్నీ కూడా ఉదయకాల సమయంలో మనం ఏం చేసాం? చూసాం ప్రియమైన బిడ్డలారా. అయితే ఇది ఎవరిలోకి వస్తుంది? ఎలాంటి జీవితం కోరుకున్నటువంటి వారికి వారి యొక్క అంతరంగంలో ఈ కార్యము ప్రవేశిస్తుంది, లేదంటే ముళ్ళ పొదలు పెరుగుతాయి అన్న విషయాన్ని కొన్ని విషయాలు చెబుతూ ప్రియులారా మనం ముందుకు సాగుదాం. ప్రత్యేకించి ప్రియులారా అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రియమైన బిడ్డలారా మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు, కానీ ఐక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన ఏంటంట? అది నిష్ఫలమగును. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నువ్వు ప్రేమించి నీ ప్రజల మధ్యకు నడిపించి అయ్యా నీ ప్రజలతో మీరు మాట్లాడుతున్నటువంటి ఒక్కొక్క మాటను బట్టి స్తోత్రాలు. గత దినమంతట్లో కూడా మాట్లాడుతూ వచ్చారు, ఉదయకాలంలో కూడా మాతో మాట్లాడుతూ వచ్చారు. మరోసారి ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ పాసను కూడిన మాతో అందరితో కూడా పరిశుద్ధాత్మదేవ మీరు స్పష్టముగా మాట్లాడి అయ్యా బిడ్డలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముళ్ళ పొదల జీవితం తొలగించి మంచి నేలగా ఫలించేటట్టుగా, నీ కొరకు ఫలించేటట్టుగా, నీ నామకు మహిమ తెచ్చేటట్టుగా, నీ బిడ్డలందరికీ నీ శిష్యులుగా ఉండేటట్లుగా అయ్యా నీ నామను గొప్ప చేసుకోవాలని అల్పినను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రేమిలారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో చూచినప్పుడు ఇక రాయబడిన మాట ఏంటిదంటే, ధనమోసము మరి ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి. అర్థమవుతుందండి? ఈ యొక్క ధనాపేక్ష కావచ్చు, ఇతర వీళ్ళ అపేక్షలు కావచ్చు, అది ఏం చేస్తుందంట? లోపల చొచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందంట. అర్థమైందండి? లోపల చొచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నది.
అంటే దాని అర్థం ఏంటిది? ఎప్పుడు నువ్వు అవకాశం ఇస్తే అప్పుడు ఏం చేస్తుంది? నీ లోపలికి వచ్చేస్తుంది. అంటే శత్రువైన సాతానుడు ఈ యొక్క ఐక్య విచారం అనేటువంటి ముళ్ళ పొద యొక్క విత్తనాలను మళ్ళీ విత్తడానికి ఎప్పుడు ఏం చేస్తుంటాడు? ఎదురు చూస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఇదే ఇక్కడ మన మత్తయి సువార్త చదువుతాము. ఈ విత్తువాని గురించిన ఉపమానం అయిన తర్వాత ఇంకో ఉపమానం ప్రభు చెప్తాడు. ఏ ఉపమానం తెలుసది? ప్రియులారా, గోధుమలు, గురుగులు. ఏ విత్తనాలు? ఏ ఉపమానం అండి? గోధుమలు, గురుగులు. అక్కడ క్లియర్గా రాయబడిన మాట ఏం తెలుసా? ఒకసారి ఆ మాట కూడా చదువుకున్న తర్వాత నేను ముందుకు వెళ్దాం ప్రియమైన బిల్లారా. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము ప్రియమైన బిల్లారా, 24వ వచనాన్ని చదవండి. 24, 25. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ దేవుడు అనగా ప్రియులారా, మంచి విత్తనాలు విత్తువారు ఎవరు? మన ప్రభు అయినటువంటి దేవుడు. అర్థమైందండి? మళ్ళీ మంచి విత్తనాలను విత్తుతున్నాడు. ఇప్పుడు మనం వింటున్నటువంటి యొక్క దేవుని వాక్యం, ఈ 2 దినాల నుంచి వింటున్న వాక్యము స్పష్టముగా దేవుని వాక్యం నుండి ఉన్నట్టుగా ఏమవుతుంది? మీకు బోధింపబడుతూ ఉంది. అర్థమైందండి? అయితే ఇలా బోధించినప్పుడు ఈ విత్తనాలు విత్తబడిన తర్వాతనంట జరిగిన సంగతి ఏంటంటే, ప్రియమైన బిలారా, ఆ మనుషుడు నిద్రించుచుండగా విత్తనాలు విత్తబడ్డాయి. అర్థమైంది? వాక్యం విన్నావు. ఈ 2 రోజులు కూడా వాక్యం చక్కగా విన్నాం. ఇంకా రోజు ఆదివారం వింటున్నాం. మీకు ఏ రోజులు వింటున్నారో మాకు తెలియదు, కానీ వింటానే ఉంటూ ఉన్నారు. అయితే విన్న తర్వాత ఏం చేస్తున్నారు? ఈ వాక్యం మనసులో చేర్చుకున్న తర్వాత ఏమో జరిగింది? ఇక్కడ విత్తనాలు విత్తబడిన తర్వాత మనుషుడు ఏం చేశాడు? నిద్రించుచుండగా. అంటే ఏంటి అర్థము? అమ్మా, నిద్రించుచుండగా అంటే ఏం చేస్తాం మనం? ప్రార్థన అయిపోద్ది కదా, వాక్యం వినేస్తాం, చగ్గింటికి వెళ్తాం, యేసయ్యా స్తోత్రం అని పడుకొని నిద్రపోతాం. తెల్లారేటప్పటికి మనకి ఏమి జ్ఞాపకము ఉంటుందా? జ్ఞాపకం చేసుకుంటామా? పోనీ దాన్ని అలాగే వదిలేస్తాం, దాని గురించి పట్టించుకోము. అర్థమైందా? నమ్మడం అర్థమవుతుంది మీకు అందరికీ? ప్రియులారా, మెలకువతో ఉండమని అర్థం ఏంటిది? దేవుడు నాతో ఏమి మాట్లాడాడు? బహుశా ఈ 2 రోజులు చెప్పినది ఏది గుర్తుకు లేకపోయినా కూడా ఒక 10 మాటలైనా నీ హృదయంలో ఏంగా ఉండాలి? రాయబడి ఉండాలి. అంటే నీకు అవసరం అది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆ మాటలో నీ హృదయం ఏం చేశాడు? రాసేస్తాడు. అది అనుక్షణం ఏమొస్తుంటుంది? జ్ఞాపకం వస్తూ ఉంటున్నది. అలా జ్ఞాపకం వస్తుంది. ఏం చేయాలి నువ్వు? నిత్యము ఆ కార్యము ఏదైతే ఆ వాక్యం నీతో హెచ్చరిక చేస్తుందో ఆ కార్యాల విషయమే ఏం చేయాలి? శ్రద్ధ కలిగి, ఒకవేళ ఈ విషయంలో ఈ పాపం ఉంది అని చెప్పాడు, ఈ రీతిగా జీవించాలని చెప్పాడు, ఇది వదులుకోవాలని చెప్పాడు, దీన్ని మర్చిపోకూడదని నీకు హెచ్చరిక చేశాడు. ఏ విషయంలో అయితే ప్రభు నీతో మాట్లాడాడో ఆ విషయం ఏం చేయాలి? నువ్వు మర్చిపోకుండా దాని విషయం ఏం చేయాలి? నిజంగా ఈ రకంగా నేను మార్పు చెందాలి. దాని కొరకు అనుదినము కూడా కన్నీటితో ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. ఆ యొక్క హృదయం ఆ రీతిగా మార్చబడేటట్టుగా ప్రార్థన చేస్తూ ఉండాలి. అర్థమైందండి? మరొక దానికి నువ్వు చోటు ఇవ్వకూడదు. కానీ ఆ వాక్యం పట్ల శ్రద్ధ లేదనుకోండి, ఏం చేస్తున్నావు? ఎప్పుడు చేసే ప్రార్థన మనకు చాలా మంది దీనికి చాలాసార్లు చెప్పాం కదా, మన ప్రార్థన ఎలా ఉంటుందంటే ఎప్పుడు చేసే ప్రార్థన లాగా ఉంటుంది, అంతే కదా. రోజు అదే ప్రార్థన, పొద్దునైనా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా ఒకటే ప్రార్థన. అర్థమవుతుంది? అందులో మార్పు ఉండదు. అంటే ఆచార ప్రకారం చేస్తాం కానీ మనసు పెట్టి చెయ్యము. అర్థమైందండి? మెలకువతో ఉండడం అంటే అర్థమైనది
దాని విషయంలో శ్రద్ధ కలిగి ఉండటము. దాని ఏం చేయడము? శ్రద్ధ కలిగి ఉండటము. ఉదయం నేర్చుకున్నాం ఏంటిదండి? ఒక రైతు, అర్థమైందండి, విత్తనాలు విత్తిన తర్వాత ఏం చేస్తాడు? రోజు వెళ్ళి ఆ విత్తనాన్ని ఏం చేస్తుంటాడు? ఆ పొలం అంతటిని ఏం చేస్తుంటాడు? పరీక్షిస్తూ ఉంటాడు. అర్థమవుతుందండి ప్రియమైన పిల్లారా? అదే రీతిగా వాక్యం విన్న తర్వాత అనుదినము నీ జీవితాన్ని ఆ వాక్యంతో ఏం చేయాలి? ఆ రీతిగా నేను ఉన్నానా, ఆ రీతిగా నేను ఉన్నానా, ఆ రీతిగా జీవిస్తున్నానా? మీరు నోట్స్ రాసుకుంటారు, రాసుకుని ఏం చేసుకెళ్ళి అటక మీద పెట్టేయడం కాదు. దాన్ని ఏం చేయాలి? మళ్ళీ తీసుకొని రోజు ఈ రకంగా నేను ఉన్నానా లేదా అనేది దాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నువ్వు మారేంత వరకు ఆ మాట ఏం చేయకూడదు, నువ్వు మర్చిపోకూడదండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు అసలు చేస్తేవా, ఇప్పుడు విన్నది ఇలాగ వదిలేసిపోతేవా, ఏమవుతుంది? అపవాది వచ్చి ఏం చేస్తాడు? నీలో ఏం చేస్తాడు? తన విత్తనాన్ని వాడు విత్తేది ఏంటిదండి? ఏం విత్తాడు? చూడండి, అది ఎంత బాగుందో, దాన్ని పొందుకో. వాళ్ళు చూడు ఎంత సంపాదించుకున్నారు, నువ్వు కూడా సంపాదించుకో. వాళ్ళు చూడు అబద్ధాలు ఆడుతున్నారుగా, నువ్వు కూడా అబద్ధాలు ఆడు, నీకు కూడా అంత డబ్బు వస్తుంది, ఇంత వస్తుంది అని ఏం చేస్తాడు? లోకసమైన కోరికలు, ఆశలన్నీ ఏం చేస్తాడమ్మా? పుట్టితా వాడి విత్తనాలు విత్తుతా ఉంటాడు. అర్థమవుతుందండి? ఆ విత్తనాలు విత్తుంటాడు. లాస్ట్కి ఈ విత్తనాలు పెరగవు. ఏ విత్తనాలు పెరుగుతాయి? అప్పుడు దేవుడు కానీ దేవుని సేవకులు కానీ ఇంత మంచి వాక్యం చెప్తున్నా వీడి బుద్ధి ఇలా అయిపోయాడేంటి అంటాం. లాస్ట్కి ఎవరు ఆశ్చర్యపోవాలి? దేవుడు ఆశ్చర్యపోవాలి, దేవుని సేవకులు ఆశ్చర్యపోవాలి. ఇంత భక్తిగా ఉంటున్నాడు, మరి ఇతను స్వభావం ఏంటి ఇలా అయిపోయింది అని ఎవరికి బాధపడాలి? అంతే కదా. ఇప్పుడు ఆ పంట రెండు పెరిగింది, అందులో కలుపు మొక్కలు బాగా వచ్చేసరి ఇంత శ్రద్ధగా చూస్తూ ఉన్నాను, ఇన్ని రీతిగా పెరిగి అన్నీ చేస్తున్నా, ఇందులో ఏమొచ్చిందండి? కలుపు మొక్కలు పెరిగాయి. అక్కడ మొక్కలు అంటే, కలుపు మొక్కలు అంటే ఎవరు? విశ్వాసులే. కానీ వీళ్ళు విత్తబడిన విత్తనాలు ఏంటిది? అసలు విత్తనాలు పెరగలేదు. ఏ విత్తనాలు పెరిగినాయి? పనికిరాని విత్తనాలు పెరిగాయి. కారణం ఏంటిదంటే నీవు దానికి ఏం చేస్తావు? అవకాశం ఇచ్చావు. దేవుని మాటల కంటే ఎక్కువగా నువ్వు దేనికి చోటిస్తావు? ఇంటికి పోగానే పక్కనటువంటి వారో లేకపోతే అక్కమ్మనో చెల్లెమ్మనో ఏం చేస్తావు? నీ దగ్గర ముచ్చట్లు పెడతాది. ఏం ముచ్చట్లండి? ఆ ముచ్చట్లు మీకే తెలవాలి. అర్థమైందా? అవి మనసులో గట్టిగా పాతుకుంటాయి. అర్థమైందండి? అవి పాతుకుంటాయి, ఇక వాళ్ళ నుండి వెళ్ళిపోతాం. రేపు పోదామనగానే వాళ్ళు ఏ కార్యం అయితే, ఏ ఆశ అయితే నీలో పుట్టించారో ఆశ నెరవేర్చుకోవడానికి, ఆ కోరిక నెరవేర్చుకోవడానికి అక్కడ రేపు పోదాం అనగానే ఏం చేస్తావు? వెంటనే అన్న బ్రదర్ పోదాం అనగానే ఏం చేస్తాం? మనము వాళ్ళెంబడి వెళ్ళిపోతాం. ఆ దినం మనకి ప్రార్థన గుర్తుకు రాదు, బైబిల్ స్టడీ గుర్తుకు రాదు, చివరికి సండే కూడా గుర్తుకే రాదు. ఎందుకంటే బ్రదర్ పిలిచి అక్కడ పోతే డబ్బులు వస్తాయి, అక్కడ పోతే ఇంకేదో దొరుకుతుంది. అది ఏంటి? శరీర సంబంధమైనది, లోక సంబంధమైనది. అర్థమైందా? విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ రకంగా అపవాది ఏం చేస్తుందంటే, మనం అశ్రద్ధ వహిస్తే ఏం చేస్తుంది? మనలో వాడి విత్తనాలు ఇచ్చేస్తాడు. మరి మీరు ఏ విత్తనాలు విత్తుకుంటారో నాకు తెలియదు. అందువల్ల ఈరోజు విత్తబడిన వాక్యం ఏం కావాలి? ఫలించాలంటే ఏం కావాలండి? శ్రద్ధ, మెలకువతో ఉండాలి. నిత్యం ఈ మాటలు ఈ రోజుకి మట్టికి కాదండి. ఇది ఇప్పుడు ఈ మాటలు ఏది ఉపదేశం మీకు చెప్పబడుతుందో ఈ ఒక్కరోజు కొరకు కాదు, ఇది నీ జీవితాంతటికి. హల్లెలూయా! నీ జీవం అంతటికి. అర్థమైందండి? దేని కొరకు? నీ జీవితాంతం నువ్వు మెలకువతో ఉంటేనే ఏమవుతావు? దేవుని కొరకు ఫలాలు ఫలిస్తావు. లేకపోతే ఏం పెంచుకుని ఈ యొక్క ధనాపేక్ష, ఇతరమైన అపేక్ష ఏం చేస్తుంది? నీలో చొచ్చుకుంటాయి. చొచ్చుకొని రావడానికి ఉంది రెడీగా. చొచ్చించడానికి అపవాది రెడీగా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాది అంటే ఏమి? రెండు కొమ్ములు పెట్టుకొని పనులు బయటికి పెట్టుకొని రాడు నీ దగ్గరికి. అర్థమైందండి? చాలా మంది సైతాన్ అనగానే ఏముంటుంది? ఎక్కడ పెద్దగా నల్లగానో ఇంకెలాగా కొమ్ములు పెట్టుకొని, మనం అలవాటు ఉందా బొమ్మల్లో చూసి లేకపోతే సినిమాలో చూసి ఉంటుంది కదా, అది అనుకుంటాం. అట్లా కాదండి. వింటున్నారా? అవ్వ దగ్గరికి ఎలా వచ్చింది? సర్పరూపం అంటే
సర్పాన్ని మీరు మంచిగా ఎప్పుడైనా గమనించారా? లేదు, దానంత అందంగా, దాని అంత మెరే చకచక మెరిసేంతటువంటి నిధి, దాని అంత నాజూకు, దాని అంత నిధి ఏ జంతువుకి ఉండదు. అర్థమైంది? అందుకే చీకట్లో వచ్చినా దావేమో వస్తుంది, మెరుస్తుంటుంది. దాన్ని ముట్టుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? ఎంత నైస్గా. అర్థమైందా? అది ఇట్లా రాదు, మనకు ఎంతో మంచిగా అనిపిస్తుంది. అందుకే చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు దాని చర్మాలతో, దాని చర్మానికి ఎంత విలువ తెలుసా మీకు? దాంతో చెప్పులు చేయించుకుంటారు, అలాగే బెల్ట్ చేయించుకుంటారు, చాలా వస్తువులు పాముతోలతో. ఎందుకు తెలుసా? అంత అందంగా, అంత మెత్తగా, అంత బాగుంటుంది. అది చెప్పులు వేసుకుంటే చెప్పులు వేసుకున్నట్టు ఉండదు. అది కాలికిని అన్నిటికీ ఏముంటుంది? ఉంటుందండి. మీకు తెలియదో లేదా? కొన్ని లక్షలు పెట్టి కొనుక్కుంటారు దాన్ని, తెలుసా మీకు? పాము యొక్క చర్మాన్ని. అబద్ధమా నేను చెప్పేది? డౌట్ వచ్చేసింది మీకు? నిజమండి. ఎంతోమంది కోసి అమ్మేవాళ్ళు ఉన్నారు, నేను చూశాను. మేము ఇటికాల అనే ప్రదేశంలో పరిచయం చేసేటప్పుడు అక్కడ ఒక తాత ఉండేవాడు. అప్పుడు ఆయన చెప్పేవాడు, అరే నేను అప్పుడు ముసలాయన అయిపోయాడు, నేను వయసులో ఏం చేసేవాను, పాము అక్కడ కనబడుతుంటే ఏం చేసేవాడిని తెలుసా? పరిగెత్తుకుంటూ వెళ్ళి తోక పట్టుకుని ఏం చేసేవాని, గర 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 దిప్పు కింద కొడితే దెబ్బకు చచ్చిపోతుంది, దాన్ని కోసి ఏం చేసావు, తోలును అమ్మేవాని అనేవాడు ఆయన. అర్థమైంది? కావాలంటే మీరు ఇంటర్నెట్లో వెతుక్కోండి, యూట్యూబ్ ముందుగా చూసుకోండి ప్రియమైన బిడ్డ. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అంటే సాతాను మన దగ్గర ఎలా వస్తుంది? మన బొమ్మలు చూసి రాదు. మనకి ఎలా మనం దేన్ని నచ్చుకుంటామో, దేన్ని ఇష్టపడతామో ఆ రకంగా వచ్చి మనం ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. అర్థమైందండి? అర్థమైందా? మీ చెల్లి అంటే చాలా ఇష్టం, అక్క అంటే చాలా ఇష్టం, తర్వాత మీ బంధువులు అంటే చాలా ఇష్టం అనుకో, వాళ్ళ రూపంలో వస్తుంది. అర్థమైందా? నీ భార్య అంటే చాలా ఇష్టం అనుకో, భార్య రూపంలోనే. మరి ఆదాం ఎలా మోసపోయాడు? అంతే కదా? అలాగనే సైతాన్ వచ్చి ఏం చేస్తుంది? మోసగిస్తుంది. మళ్ళీ లేనిపోయిన కోరికలని ఏం చేస్తుంది? చొచ్చుకొని వస్తుంది అంట అక్కడ. అర్థమైంది? అందుకని దేవుని వాక్యం విషయం ఏం చేయాలి? మనము జాగ్రత్తగా మెలకుగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది తెలుసా? మనము మోసపోతాం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. కాబట్టి అందుకే ఇదే చొచ్చుకొని రావటానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఇక్కడ ఇంకొక వాక్యం కూడా చదువుదాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 11 నుంచి 12 వరకు చదవండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 11. గట్టిగా స్పష్టంగా చదవండి. సుఖాశక్తి గల కన్యకలారా వణుకుడి, నిర్విచారులారా తొందరపడుడి, మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమునకు గోనెపట్ట కట్టుకొనుడి. రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్ష వలుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిట్లోనూ ముండ్ల తుప్పలను, బలురక్క చెట్లను పెరుగును. ఇక్కడ చక్కగా రాయబడి ఉంది. ఎవరి పొలములో ముళ్ళ పొదలు, బలు రక్కసి చెట్లు పెరుగుతాయో, ఇది రమ్యమైనటువంటి పొలాలు. అర్థమైందండి? ఎలాంటి పొలాలంట? ఆనందపురం అంట. దాని పురం ఏంటిది? ఆనందపురము, ఆనంద గృహములు అన్నిట్లో. చూడండి, నువ్వు మంచి ఇప్పుడు ఆత్మీయంగానే ఉన్నావు, బహుశా నువ్వు మంచిగా ఉండవచ్చు, విశ్వాసవే, ఎంతో సంతోషంతో ఆనందముతో నీవు నీ కుటుంబము ఉంది, మంచిదే. కానీ ఇందులో ఏమన్నాడు? అందులో ఏం పెరుగుతుందంట? ముళ్ళ తప్పులు, బలురక్క చెట్లు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్త. ఎందుకు తెలుసా? ఎందుకంటే తెలుసా? వీళ్ళు సుఖాన్ని కోరుకున్నారంట. అమ్మారు అర్థమైందండి? ఏం కోరుకున్నారు వీళ్ళు? సుఖాన్ని కోరుకున్నారు.
ఇప్పుడు మన అందరి బాధ కూడా ఏం కావాలండి? మన మనసంతా నిజమే, మనం అందరం కూడా కష్టజీవులమే, ఇందులో ఎలాంటి సందేహం లేదు, అంతే కదా. ఏదో కష్టపడి చిన్న పెద్ద ఏం చేస్తున్నాం, దాదాపు అందరూ కష్టపడి పని చేసుకునే వాళ్ళమే. కానీ మన మనసులో అనుక్షణం ఏముంటుంది? ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో, అందరూ చూడండి ఎట్లా సుఖంగా ఉన్నారు కదా, ఇల్లు కట్టుకుంటున్నారు, వాహనాలు కొనుక్కుంటున్నారు, మంచి మంచి బట్టలు ధరించుకుంటున్నారు. మేమేమో పొద్దున సాయంత్రం ఏం చేస్తున్నాం? ఎంతో కష్టపడి పని చేస్తున్నాము, మాకు సుఖము ఎప్పుడు లభిస్తాదో అని ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా అప్పుడప్పుడు ఏం చేస్తున్నాం? మనం బాధపడుతున్నామా లేదా? ఇదే బాగుంది ప్రభా స్తోత్రం అని ఎవరైనా స్తోత్రం చెప్తున్నామా? లేదు కదా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ సందులో సైతం ఏం చేస్తుంది మనల్ని? ఇదే సందు చూసుకుని ఏం చేస్తుంది మనల్ని? సుఖాన్ని ఇవ్వటానికి వస్తుంది. బహుశా అక్రమముగా నీ దగ్గరికి ఏమైనా తీసుకొని రావచ్చు, ఈజీగా డబ్బులు దొరికేటువంటి మార్గం నీకు తీసుకొని రావచ్చు, నీకు సుఖపడేటువంటి అవకాశం నీకు సైతం తీసుకొని రావచ్చును. బాగా అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చేది సాతానిచ్చేది రెండింటికి ఏం చేయాలి? మనము ఏం చేయాలి? గుర్తించగలగాలి. అర్థమవుతుంది? ఏం చేయాలండి? గుర్తించగలగాలి. దేవుడిచ్చేది ఎలా ఉంటుందంటే, ఆ సమయానికి నీకు ఏది అవసరం ఆ సమయంలో ఏం చేస్తాడు? దేవుడు నీకు సమకూరుస్తాడు. అర్థమవుతుందండి? నీకు ఏ సమయంలో అది సమకూరుస్తాడు. కానీ సైతాన్ ఏమిస్తాడు తెలుసా? ఒకేసారి కట్టలు కలిసి తీసుకుని పెట్టేస్తుంది. అది చూసి హార్ట్ అటాక్ అయి అప్పుడే చచ్చిపోతాం. అర్థమైందండి కదా? దాన్ని చూడగానే ఏమొస్తుంది అంటే, అందుకే అంటాడు, త్వరగా వచ్చినటువంటి ధనము తుదకు ఆశీర్వాదము కాదు అని సామెతల గ్రంథంలో మనకి వ్రాయబడి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి దేవుడు మనల్ని నడిపించే విధానం ఎలా ఉంటుందంటే, ఏ సమయానికి అవసరం అది ఏం చేస్తాడు? ఇస్తాడు. అందుకని మనము ఏ మాత్రం తొందరపడకూడదు, ఏ మాత్రం మనం భయపడకూడదు. అంతేగాని వాళ్ళు వీళ్ళు పెట్టే అదే ఏమంటారు దాన్ని, వాళ్ళు వీళ్ళు పెట్టే ప్రబోధానికి ఏం చేయకూడదు, మనము బలవంతానికి ఏం చేయకూడదు, మనము లోబడకూడదు, భయపడకూడదు. ధైర్యంతో దేవుడు చూపించే మార్గం నడిచినట్లయితే దేవుని జీవితం ఏం చేస్తాడండి? గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని ఏం చేయడు? విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన క్లియర్గా చెప్తాను ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. లోకమంతా మనం విడిచిపెట్టినప్పటికీ, మన బంధుప్రియులు విడిచిపెట్టినప్పటికీ, చివరికి తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పటికీ, అన్నదమ్ములు విడిచిపెట్టినప్పటికీ దేవుడు ఏం చేయడు? నిన్ను విడిచిపెట్టడండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన సజీవుడు. మన అనేక సార్లు అపవాదికి ఏం చోటిచ్చి భయపడిపోయి రకరకాల పరిస్థితులు దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్త పడాలి. అందుకన్నాడు, ఈ ముళ్ళ పొదలు ఎవరిలో పెరుగుతుందంట? ఎవరి పొలంలో పెరుగుతుందంటే, సుఖాన్ని కోరుకునేటువంటి వారి యొక్క పొలములో. అవును, దేవుని మార్గము సుఖకరమైనది ఏమాత్రము కాదు. ఏమైనా సుఖం ఉందంటే మనకి ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది? పరలోకం ఉంటుంది. కానీ మనం అనుకుంటాం ఈ లోకంలో సుఖం ఉందని. కానీ నిజంగా ఎవరు సుఖపడుతున్నారో ఒక్క వ్యక్తిని చూపించండి. నువ్వు అలా ఆ వ్యక్తి అబ్బాయి ఎంత బాగున్నాడు అనుకోవచ్చు. ఆ వ్యక్తిని వెళ్ళి బాగా వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఏం చేయండి, పరిశీలన చేయండి. నేను సుఖంగా ఉన్నానని చెప్పగలడేమో చూడండి. అర్థమైందా? ఇతను పెట్టి నిండా డబ్బులున్నా, బ్యాంక్ నిండా బ్యాలెన్స్ ఉన్నా, ఒక మెతుకు అన్నం ధైర్యంగా తినలేని వాడు నా సుఖమా? చెప్పండి. మంచి మెత్తటి పరుపు ఉన్న పడుకున్న వాడికి ఏం లేదు, నిద్ర లేదు. కానీ నువ్వు ఇంటికి రాగానే మంచి కడుపుండా తింటావు, ఎవరికి నిద్రపోయి తెలియకుండా ఎక్కడంటే అక్కడ పడుకుని మంచిగా నిద్రపోయి తెల్లారు లేస్తావు. ఎవడు ఆశ్రయింపడినటువంటి వాడు? చూడండి, బైబిల్ అదే చెప్తుందండి. ఎవరు నిజంగా ఆశ్రయింపడిన వాడు అంటే తెలుసా? ఎవరైతే తన కష్టార్జితాన్ని తిని
చక్కగా నిద్రపోయి మేలుకుంటాడో వాడే ఆశ్రయింపబడిన వాడని ప్రసంగిలో రాయబడి ఉంది. మీరు చదువుకోండి కావాలంటే. అర్థమైందండి? అది ఆశీర్వాదము. నీ కష్టాలతో నువ్వు తిని సంతోషించినప్పుడే ఆశీర్వాదము. నీ కష్టాలు ఒకడు ఎత్తుకోపోతే అది ఆశీర్వాదం కాదు. అర్థమైందా? లేదా నీ కష్టాలతో నీ ముందు ఉన్నటువంటిది నువ్వు అనుభవించకపోతే నువ్వు ఎవరివి? నీ అంత శాపగ్రస్తుడు ఎవడు లేడు. శాపం అంటే ఏంటి తెలుసా? ఇల్లు కట్టుకుందరు కానీ అందులో నివాసం చేయరు. పొలము ఏం చేస్తారు? పంట పండిస్తున్నారు కానీ పండ్లు తినరు. మన చిన్న గుడిసైన ఉండి మంచి నిద్రపోతున్నాడు, మన ధన్యులం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందమ్మా? ఒక గంజి ఒక గ్లాసు నీవు వండుకునే తిని తాగి తగ్గ నిద్రపోతున్నావు అనుకో, నువ్వు ధన్యురాలవి. అర్థమైందా? ఎందుకంటే మన నివాసం ఇక్కడ కాదు. హల్లెలూయా. మన నివాసము ఇక్కడ కాదండి. ఈ రాత్రికి ప్రభు వస్తే ఎక్కడుంటాం? మనము పరలోకం ఉంటాం. ఒకవేళ ఈ రాత్రి మనకు మరణం సంభవిస్తే ఎక్కడ ఉంటాం? ఎక్కడ ఉంటాం చెప్పండి? భయం వేస్తుందా? అర్థమైందా? ఎక్కడుంటాం మనము? పరలోకంలో ఉంటాం. అర్థమైందండి? ఇది మన విశ్వాసం, మన ధైర్యం. ఇది మన యొక్క విశ్వాసం, మన యొక్క ధైర్యం, మన యొక్క నిరీక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఏ కారణాన్ని బట్టి మనలో ఫలాలు లేకుండా పోతున్నాయో, ఫలించలేకపోతున్నామో మనము చూస్తూ వచ్చాం. ఒకటి ఏదైనా పరిపూర్ణంగా ప్రభు సరికి అప్పగించుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడానికి స్తుతులు, పరిశుద్ధమైన ప్రభువానికి స్తుతులు, మహోన్నతులైన దైవమానికి స్తోత్రం ప్రభు. హల్లెలూయా. నీ రక్తము చేత కొనబడినట్టు నీ ప్రజల మధ్యకి మమ్మల్ని నడిపించు ప్రభువా. ఈ 2 దినములకు కూడా అయ్యా నీ ప్రజలతో మీరు మాట్లాడంటే ఒక్కొక్క మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ఈ చిన్ని సంఘాన్ని ఒక ఫలభరితమైనటువంటి సత్తువు గల భూమిలో వేయబడినటువంటి శ్రేష్టమైన ద్రాక్ష వలివలే ఫలభరితముగా ఉండాలని నువ్వు కోరుకున్నావు. అందుకే ప్రభు ఈ 2 దినములకు కూడా ప్రభు అయ్యా ఈ భూమిని, ఈ సంఘాన్ని, ఈ పొలాన్ని ప్రభానికి స్తోత్రములు. అయ్యా ఎంతగానో నువ్వు నీ వాక్యము ద్వారా దున్నుతూ వచ్చావు ప్రభా. నేను వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ బిల్లున్న ముళ్ళ పొదలు గచ్చపదాన్ని పెరిగి వేస్తామని నమ్ముతున్నామయ్యా. కఠినమైన హృదయాలు మీరు మార్చి ఉన్నాయని నమ్ముతున్నాం ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సంఘమైనటువంటి ఈ తోటలో ప్రభు నాటబడినటువంటి ప్రతి చెట్టు కూడా ప్రభు నీకు ఫలించడానికి మంచి ఫలాలు ఫలించి ప్రభా నీ నాన్న మహిమ చేసేటువంటి పాత్రలు ఒక్కొక్కరిని తీర్చిదిద్దాలని ప్రార్థిస్తున్నాం. మరి ప్రియమైన దేవా నీకు స్తుతులు, పరిశుద్ధానికి స్తుతులు ప్రభు. ఈ ములు లేని జీవితం కలిగిన వారు ఉన్నట కొరకే ప్రభు మా నిమిత్తం 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఆ కల్వారి శిలువలో ప్రభు అయ్యా నీ నడినెత్తి మొదలుకొని కూడా అరికాల వరకు కూడా ప్రభు ముళ్ళన్నిటినీ ప్రభు భరించావు నాయన. ఆ ముళ్ళ బాధను భరించావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముళ్ళు లేని జీవితం జీవించాలని, ఇతరులకు హాని కలిగించకుండా జీవించాలని ప్రభా మీరు ఆ ముళ్ళను భరించిన విధానం బట్టి మనం చెల్లిస్తున్నాం. మీ కృపలో ఉన్న ఒక్కొక్క బిడ్డకు దయచేయండి. ఇచ్చినసారి మీరు ఆశీర్వించండి. నిజమైనటువంటి ఫలంలో ఇచ్చేటువంటి యొక్క చెట్ల వల్ల ఒక్కొక్కరిని కూడా ఆయుక్తపరచండి. ఏమాత్రం ప్రభా సోమరిగా ఉండకుండా, సోమరితనం లేకుండా ఒక్కొక్కరిని మీరు ఆయుక్తపరచండి. నిత్యము విన్న వాక్యాన్ని మనసులో పెట్టుకొని దాన్ని ధ్యానిస్తూ ఆ ప్రకారం జీవించి మీకు ఫలించే వరగా ఇక చిన్న ఆశ్రయించాలని, దీవించాలని, ఇప్పుడు ప్రతి దీవించి పంపించమని, పసిపిల్లల మొదలుకొని పెద్దల వరకు నీ కృప క్లాస్ సమర్పిస్తాను. ఏళ్ళతో పెడుతుంటే మనకు వాసన ఉంచమని రాట్ల ఆలస్యం అయితే ప్రభు లేకపోతే కాలం కలుసుకొని ప్రభు ఆ కల్వారిశిలోని వారిని పెంచిన వేదన జ్ఞాపకం చేసుకోండి. యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడా వచ్చిన మనందరిలో సకల పరిశుద్ధులకు కూడా
ఆయన రాకడ పర్యంతము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు.